ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెళ్లిళ్ళు పేరెంటాలు పురుళ్ళు కూడా అయిపోతున్నాయి. ఏంటండి ఏమైంది? ఏంట్రా మరి నా సంగతి ఇప్పుడు ఏంట్రా? మరి ఏం చేద్దాం? ఏమండి ఘోరం జరిగిపోయిందండి. ఏమైందండి? అబ్బుల్ చౌదరి కరోనా అంటండి. పొద్దున్నే ఏదో నన్ను కలిశాడు, మీద తుమ్మాడు కూడాను. నాకు అందించే ఉంటాడు, నాకు వచ్చేసి ఉంటుంది, మీకు అందించే ఉంటాను. మీరు కోరుకుంటావు కరోనా రూపంలో మీకు వచ్చేస్తుందేమో. ఓ భగవంతుడా, గోపాలం కుటుంబాన్ని మీరే కాపాడాలి. ఏ మాత్రం బాలేదు పరిస్థితులు. అంతవరకు రాదులే అని అనుకున్నాం, కానీ వచ్చేసింది. దేశాన్ని కమ్మేసింది కరోనా మహమ్మారి. పరిస్థితి భయానకంగా తయారైంది. వరండాల్లో సంచుల్లో కుక్కి కొన్ని స్ట్రెచ్చర్లపైనే మరికొన్ని శవాలు కనిపిస్తున్నాయి. కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. లక్షణాలు స్వల్పంగా ఉన్నవారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. గోపాలంగడికి ఇస్తాను చూడు, కరోనాతో పోయిన శవాల గుట్టలు, అనాథలైపోయిన కుటుంబాలు వీడియోలు కూడా పంపిస్తాను. అమలాపురంలో ఒకే కుటుంబంలో ముసలి తల్లి, కొడుకు, ఇద్దరు కూతుర్లు, పెళ్ళం. గోపాలంగడి ఫ్యామిలీ అంటేదే మొత్తం కరోనాతో పోయింది. వీడియో కూడా పంపిస్తాను. గుండె చచ్చిపోతే లేదా. ఇప్పుడు ఆయన్ని బయటికి తీసుకురాకపోతే నీ తలకాయని గుణపానికేసి కొబ్బరికాయ కుట్టడు కొడతాను. ఇంకెవ్వడూ నీలాగా హెల్తీగా ఉన్నవాడిని మీ మాటలతో, మీరు చేసే పనులతో పేషెంట్లుగా మార్చకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేసి రోగిష్ఠులుగా మార్చే నీలాంటి కరోనా కంటే దారుణమైన కన్నింగ్ నా కొడుకులకు అర్థమయ్యేలాగా నీ తలకాయ 2 మొక్కలు చేసి అప్పుడు ఆ వీడియో షూట్ చేసి బాగా వైరల్ చేద్దాం. ఇచ్చి కూడా అదిరిపోద్ది. సారీ. నీ సారీలు నాకెందుకు తొక్కలో సారీలు. వెళ్ళు, ఆయనకి ఏమీ లేదని కన్విన్స్ చేసి ఎలా బయటికి తీసుకొస్తావో తీసుకురా. వెళ్ళు. ఇంకా చొత్తటే వెళ్ళు. గోపాలం గారు, ఏమండి నేను పాలసీ మూర్తినండి. నాకు ఏ కరోనా లేదంట, మన అబ్బుల్ చౌదరి కూడా రాలేదంట. అది చైనా వాడు జలుబుకు పెట్టుకున్న పేరేంటండి? ఈ పారాసిటమాల్ ఉంటుంది, జ్వరం మాత్ర, లేకపోతే చీమల ముందు గెమాక్సిన్. ఈ పెద్దాళ్ళు వస్తారు కదండి, మంత్రులాళ్ళును, అప్పుడు రోడ్డు పక్కన చల్లుతారే బ్లీచింగ్ పౌడర్, అది వేసేసి ట్రిపుల్ సబ్బు ఉంటుంది కదా, సంస్కారవంతంగా రుద్దెత్తే అది వెళ్ళిపోతుందండి. అయినా మీకు కరోనా రాదండి, మీకు లేదండి. మీరు ఫ్రీ అయిపోయి చెప్తాను, బయటికి రండి. అవునా? అబ్బా అవునండి, అది కర్ఫ్యూ పెట్టిన చోట మాత్రమే ఉంటుందండి. ఈ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతారు ఈ వైన్ షాపుల దగ్గర, అక్కడ అస్సలు అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళడం చెప్తున్నారు. అయినా మనం అంటే కరోనాకి మాసి అడ్డ భయం అండి. అయితే మీరు వెళ్ళి భయపెట్టండి దాన్ని, నేను ఇక్కడే ఉంటా. మా సంతోష్ నా మీద ప్రేమ కొద్దీ మిమ్మల్ని తీసుకొచ్చి మాటలు చెప్పిస్తున్నాడని అర్థం చేసుకోలేనండి. వెళ్ళండి వెళ్ళండి. నాకు కరోనా పోయిందని అన్ని టీవీల్లో గగ్గోలు పెట్టేంత వరకు, మరణాలు తప్పించి మంచి వార్తలు చూపించేంత వరకు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుపులు పెడబొబ్బుల దగ్గర కెమెరాలు పెట్టకుండా నిజమైన ఆరోగ్యవంతమైన వార్తలు వినిపించినప్పుడు అప్పుడు బయటకు వస్తా. అప్పటిదాకా రాను, ఇక్కడే ఉంటా. అంతే. మనకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లల సంబంధాలు చూసేప్పుడు వస్తాడు. ఇంకా ఓండ్రా, నాకు తెలుసులే అంతా. విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో 4గురిని కరోనా బాధించింది. ఇప్పుడు అర్థమైందా? ఒక మనిషిని భయపెట్టడం ఎంత ఈజీనో అతనికి ధైర్యం చెప్పి బయటికి తీసుకురావడం అంతే కష్టం. అయినా పర్లేదు, ఇంకొంచెం కష్టపడి ఆయన్ని కన్విన్స్ చేసి తీసుకురా, లేకపోతే పదరా. అన్నా గుడి అన్నా, నాకు అర్జెంటుగా కరోనా పేషెంట్ కావాలరా. ఆడి తాగిన టీ కప్ కావాలి, ఆడికున్న వైరస్ కావాలి. ఏంట్రా ఎంత వేడిగా ఉంది?
వైరస్ చచ్చిపోద్దేమో. అన్నా ముదిరిపోయిన కరోనా పేషెంట్ ఉమ్ములోంచి ముంచి తీసా. ఒక్కసారి ముద్దరు పెట్టుకుంటే చాలు సర్రానికి డైరెక్ట్ ఆన్సర్ కొట్టేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడు. ఏంటో ట్రై చేసేది? ఏంట్రా అంటున్నాడు? అది ఏంటంటే అమ్మా, గోపాలానికి టీ తెచ్చాడా? అవునమ్మా. ఇలా ఇవ్వు, నేను ఇచ్చేస్తాలే. ఇవ్వరా? ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మ ఇచ్చేసినంట్రా వైరస్, నువ్వు వెళ్ళు. అలాగే అన్నా. జాగ్రత్తమ్మా. మూతికేంట్రా అది కోతులేగా? కరోనా రాకుండా మాస్క్ వేసుకున్నానమ్మా. గోపాలం, ఒరే గోపాలం, తలుపు తీయరా. అమ్మా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళు వెళ్ళు, దూరంగా వెళ్ళు. నిన్నటి నుంచి కనపడవేంద్రా? వచ్చి టీ తాగు, తలుపు తీ. అయ్యో, నేను టీ తాగడం ఏంటి? నాకు రోగం వచ్చింది, అది నీకు కూడా అంటుకుంటుంది. వచ్చి ఒళ్ళో పట్టుకుంటావా? రానాయనా. చెవుడితో చచ్చిపోతున్నానే. నాకు టీ అయితే నేను తాగను, నువ్వే తాగు. ఏంటో వీడు ఇడిపోవాలా. రామచంద్ర, అన్నాయ్ 24 గంటలు అన్నావు, 36 గంటలు దాటింది. ఇంట్లోంచి అరుపులు కేకలు వినపడవేంట్రా? ఏదో ఆయాసంగా ఉందే అమ్మా. తట్టడి తినే 2 గోడలు దొక్కు, అదే తగ్గిపోద్ది. బాగా చెప్పేవరా. బుర్ర తినేస్తున్నారు ఇద్దరు, లోపల నుండి ఆయన, బయట నుండి ఈవిడ. రోగాలు రాకుండానే వచ్చాయని చంపుకు వద్దు. ఐ థింక్ సంథింగ్స్ రాంగ్. పరమేశ్వర, నన్ను కాపాడు తండ్రి. బావా, బామ్మకు పాజిటివా? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మా ఇంట్లో ఎవరికి కరోనా లేదు, ఆవిడెక్కడికి వెళ్ళను లేదు, ఇంట్లోంచి బయటికి వచ్చే క్వశ్చనే లేదు. సార్ రిపోర్ట్స్ కరెక్ట్గా చెక్ చేశారా? ఆవిడవేనా? ఏం మాట్లాడుతున్నారు? ఆమె లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయాయి, పల్స్ రేట్ ఇన్ఫెక్ట్ పడిపోయింది. గంట గంటకి డ్రాస్టిక్ తగ్గిపోతుంది. ఇప్పుడు కానీ వెంటిలేటర్ ఎక్కిందనుకో నేనేం చేయలేను. అండ్ బై ద వే, ఆవిడకి పాజిటివ్ కాబట్టి మీరందరూ టెస్ట్ చేయించుకుంటే మంచిది. వీళ్ళందరూ సరే, వీళ్ళ ఫాదర్కి ఎలా చెప్పాలి? ఏం లేకుండా రూమ్ లో లాక్ చేసి కూర్చున్నాడు. వీళ్ళ ఇంట్లోనే పాజిటివ్ కేసు ఉంది, అది వాళ్ళ అమ్మని తెలిస్తే. బాబు, పిశాచాల పీక్కు వేస్తాడు. అసలు ఏ రోగం లేదంటేనే కాల్చు తింటున్నాడు. అమ్మో, టైం అయింది, నేను పీపీ టికెట్ వేసుకుని వాకింగ్కి వస్తాను. డాక్టర్, ఇప్పుడు ఏం చేద్దాం సంతు? ఆయనకు తెలిస్తేనే కదా ప్రాబ్లం, తెలియకుండా మేనేజ్ చేద్దాం. పదరా. ఇప్పుడు ఎలాగే మీ నాన్నతో? హలో గోపాలం గారు, మీ ఇంటికి కరోనా వచ్చేసిందండి బాబు. దాని కోరలు సాచి మీ కుటుంబానికి కాటైపోతుందండి. ఏంటి సార్ మీరు అనేది? ఏంటండి, మీ ఇంట్లో పెద్ద దిక్కుని టార్గెట్ చేసేసింది. మీ అమ్మని ఐసీయూకి పంపించేసింది. అయ్యి బాబాయ్, ఒకటి భవిష్యత్తు క్రిటికల్గా ఉందండి. ఇంట్లో ఎవరు లేరండి, అందరూ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నారు. వాళ్ళకి కరోనా కన్ఫర్మ్ అయిపోయి, అయ్యి బాబాయ్ అయిపోయి కాదు అయిపోయిందండి. అక్కడ హాస్పిటల్లో వాళ్ళ పొజిషన్ అంత బ్యాడ్ గా ఉంటే చీకటిగొట్లో పడేడుతున్నారు పిల్లగా. మీ పొజిషన్ ఏంటండి? అయ్యి బాబోయ్, ఏ జన్మలో ఏ పాపం చేశారో ఒకే రోగాన్ని కుటుంబం అంతా పడైపోతుందండి. ఈ సండాలని నా నోటితో చెప్పాల్సి వస్తాం చూసారా? నా కర్మండి బాబు, నా కర్మ, నా కర్మండి. అమ్మా లక్ష్మి, వద్దు, ఏరీలు. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడే వసే లక్ష్మి? అమ్మా ఎక్కడున్నారమ్మా? వద్దు
ఒసే లక్ష్మి ఎక్కడున్నారే? మా అమ్మేదే? ఏం లేదండి, ఆవిడికి పనిపోటంటేను. ఎందుకే అబద్ధాలు చెబుతావు? మా అమ్మ నన్ను వదిలిపోతుంటే నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? నా కుటుంబం మొత్తం అనాథ వల్ల ఘాట్లో కాలిపోవడం నేను ఊహించలేను అనుకుంటున్నావంటే. ఏమండి, మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారండి. కరోనా వచ్చినా ఏం కాదని డాక్టర్లు చెప్తున్నారు. నా కళ్ళ ముందు ఎంతో మంది తగ్గించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు. లేదే, ఆడదొక లెక్క నాదొక లెక్క. కోటేశ్వరరావు చెప్పాడు, ఆడు చెప్పింది అంతా జరుగుతుంది కానీ నువ్వు చెప్పింది ఏది జరగట్లేదు. అతను చెప్పింది నిజం కాదండి. ఇక నేను ఈ భయాన్ని భరిస్తూ బతకలేను. నా చావు నన్ను వెతుక్కుంటూ వచ్చి హింసించి చంపే లోపల నేను చచ్చిపోతే. అయ్యో ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? నేను చచ్చిపోతా. నేను చెప్పేది వినండి. నేను ఆత్మనై మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా. కోటేశ్వరులాగా మీ పక్కనే ఉండి మిమ్మల్ని బాగా చూసుకుంటా. నేను కోటేశ్వర దగ్గరికి వెళ్తా. చచ్చిపోతా. మీకేం కాదండి, ఫోన్ పెట్టేకండి. ఏమండి, మిమ్మల్ని చచ్చిపోతా. నేను చచ్చిపోతా. ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నావు, కానీ మా అమ్మ చేతితో ఊరేసుకుని చచ్చిపోతా. అంకుల్ మీరేం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? ఎప్పుడో వచ్చే చావు గురించి భయపడి ఇప్పుడే చచ్చిపోతాం అనుకుంటారా? ఒక చిన్న బాధ వస్తే ఇంట్లో ధైర్యం చెప్పాల్సిన మీరే పిరికొళ్ళ మీ ప్రాణాలు మీరే తీసుకుందాం అనుకుంటారా? అంకుల్ ఇంటి పెద్ద మీరే ఇంత పానిక్ అయితే పిల్లల పరిస్థితి ఏంటి అంకుల్? అసలు ఆలోచించారా? అంకుల్ మన జీవితంలో ప్రతి ప్రాబ్లంకి చావే సొల్యూషన్ అయితే ఈ భూమి మీద ఏనా కొడుకు మిగలదు అంకుల్. అంకుల్ ప్రేమ, దుఃఖం, జాలి, దయ, ధైర్యం, భయం ఇలాంటివన్నీ మన లైఫ్ లో ఉండే కొన్ని ఎమోషన్స్. వీటన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది ఎంత ఫీల్ అవ్వాలో అంత ఫీల్ అయితేనే ఒక మనిషిగా మనం సస్టైన్ అవ్వగలం. అంతేగాని ఏదో ఒకదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని పెంచి పోషిస్తే నష్టపోయేది మీరు మాత్రమే కాదు అంకుల్, మిమ్మల్ని నమ్ముకున్న మీ వాళ్ళు కూడా. అంకుల్ పుట్టడం బతకడం మనం ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తామో చావు కూడా ఎప్పుడో అప్పుడు వస్తుంది మనల్ని తీసుకెళ్లిపోతుందని యాక్సెప్ట్ చేయగలిగితే ఎవ్రీ డే హ్యాపీగా బతుకుతాం అంకుల్, ఎవ్రీ సింగిల్ డే. అలా కాదు, అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది దాని గురించి వెయిట్ చేస్తూ తలుపులు డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చుంటే అసలు ఆ బతుకి మీనింగ్ ఏంటి అంకుల్? నువ్వు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది బాబు, కానీ ఆ కరోనా అదే అంటాను అంకుల్, అదే వద్దంటాను. ఇవాళ కరోనా వచ్చింది అంకుల్, రేపు ఇంకో రోగం వస్తుంది, అలాగని భయపడుతూ బతుకుతావా? అది రాకముందే చచ్చిపోతావా? అసలు మీరు దూరం చేయాల్సింది కరోనానో వేరే రోగానో కాదంకుల్, ముందు మీరు దూరం చేయాల్సింది మీలో ఉన్న మీ భయాన్ని. అప్పుడు చూడండి ఏ వైరస్ ఏ కరోనా మిమ్మల్ని ఏం పీకలేదు. సరే మీకు అది ధైర్యం లేదనుకుందాం, ఆ దేవుడు ఉన్నాడుగా, నమ్ముతారుగా గట్టిగా, ఆయనకు వదిలేయండి. ఎవరికి ఏ పాపం తలపెట్టని మీరు నన్ను కూడా చూసుకో తండ్రి అని చేతులెత్తి మొక్కండి ఆ దేవుడికి. మీ ప్రాణాన్ని మీ భయాన్ని ఆయనకి ఇచ్చేయండి, ఆయన చూసుకుంటాడు. అక్కడ అమ్మ మీకోసం కలవరిస్తుంది అంకల్. మీకు నిద్ర పట్టకపోతే మీ గుండె మీద చేసి నేనున్నాను అని భరోసా ఇచ్చిన అమ్మ మీకోసం వెయిట్ చేస్తుంది అంకుల్. అంకుల్ ఇప్పుడు గనక మీరు అక్కడికి వెళ్ళకపోతే, అమ్మని బతికించుకోలేకపోతే జీవితాంతం బాధపడతారు. ఏ తల్లి వల్ల అయితే మీరు ఈ భూమి మీదకి వచ్చారో ఆవిడ ఆఖరి క్షణాల్లో కేవలం మీ భయం వల్ల ఆవిడ మీరు దూరం చేసుకుంటున్నారు.
లైఫ్ లాంగ్ ఆవిడ ప్రేమ గుర్తొచ్చినప్పుడు అలా కుమిలి కుమిలి ఏడుస్తారు. అమ్మ ఎదురు చూస్తుంది అంకుల్. ఇంకా మీ ఇష్టం. అమ్మా ఏందమ్మా ఇది? ఈ కాళ్ళు పట్టడం ఏంటి? నేను చిన్నపిల్లాడినా? నాకు చిన్నపిల్లడు వేరా, ఎవరికి ఏమన్నా గాని. ఏంట్రా ఇది? ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. అసలు ఈయన చూడగానే ఆవిడ పల్స్ రేట్ నార్మల్కి వచ్చింది. మరి ఆవిడకి కావాల్సిన ఆక్సిజన్ వచ్చేసింది కదా. ఇదేం మెడికల్ మిరాకిల్ రా బామ్మర్ది. ప్రేమ అనే వ్యాక్సిన్ ఇన్బిల్డ్ పవర్. అది ఇచ్చే ధైర్యం ముందు ఏ భయం ఉండదు. సూపర్ రా. ఇవాళ నుంచి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేంజ్ రా. లక్షలు పారబోసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం వేస్ట్. మీరు వాళ్ళ పక్క నుండి మేము ఉన్నామని భరోసా ఇస్తూ ప్రేమగా చూసుకుంటే చాలరా. ఇంకా ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఇప్పటికైనా పేషెంట్స్ ని ప్రేమగా పేషెన్స్ తో చూడు. ఫ్రస్ట్రేట్ అవ్వకు. యా, ఫ్రమ్ నో ఫ్రస్ట్రేషన్ రా. దేర్ మై ఫ్యామిలీ రా. ఓ డాక్టర్, ముందు మూతికి మాస్క్ పెట్టుకో, లేకపోతే నువ్వు పోతావు. సారీ బావా. సూపర్ బావా. నానా మా అందరికి రిపోర్ట్స్ నెగటివ్ వచ్చాయి. మీరు కూడా వెళ్ళి చెక్ చేయించుకోండి. అవునండి. ఎందుకు? నాకు నెగిటివ్ వస్తుంది. నాకు ఏ రోగం లేదు, రాదు, అంతే. అంకుల్, మీరు మరీ అడ్డం తిరిగేస్తున్నారు. అంతొద్దు. మరి ఇప్పుడు మీ కోటేశ్వరరావు వచ్చి అన్న చెప్తే? చచ్చిన కోటేశ్వరరావు కదయ్య, బతికున్న మూర్తి వచ్చి ఏం చెప్పినా నేను విన్నాను. అయినా కోటేశ్వరరావు అనేది ఆత్మకథయ్య. నాలో ఉన్న భయం. ఆ భయం ఉన్నప్పుడల్లా కోటేశ్వరరావు వస్తున్నాడు, నన్ను భయపెడుతున్నాడు. ఇప్పుడు రమ్మనవయ్యావాడినా, ఇప్పుడు రమ్మనవయ్యా. మరి మిమ్మల్ని భయపెట్టే విషయం ఒకటి చెప్పి భయపెట్టచ్చా? సావంచులు దాకా వెళ్ళి వచ్చిన వాడిని నువ్వు పెట్టే భయం నన్నేం చేస్తుందయ్యా? పెట్టేస్తున్నాను మరి. నీ ఓపిక. మా బ్రో. హాయ్ అంకుల్, నా పేరు సంతోష్. నేను పద్దు కొలీగ్స్. లాస్ట్ 3 years గా రిలేషన్షిప్లో ఉన్నాం. మీకు నచ్చి ఓకే చెప్తే పెళ్లి చేసుకుంటాం. జీవితాంతం మీకు ధైర్యం ఇస్తూ మేము కూడా హ్యాపీగా ఉంటాం. కొలీగ్ని వంకుతో నా టక్కులని టక్కుట మొరు చేస్తావరా నువ్వు? దొంగ. అప్పుడాల విజయలక్ష్మి, సౌండ్ వింటేనే నాకేదో. చూసావుగా, వీడే నీ సవితి. ఇంతకేమంటావు? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావు. చేసుకో. నాకు అల్లుడుగా వచ్చి నన్ను భయపెడతావు, మామగా ఉండి నీకు నేను ధైర్యాన్ని ఇస్తానో చూద్దాం. ఇప్పుడు ఇలానే అంటారు. మరి అక్కడ మూర్తిగాడు దిగితే? అలా దిగే కరోనా తెచ్చుకుని పరిస్థితి పూర్తిగా పడిపోయి ఇలా సిలిండర్ల మధ్య బతుకుతున్నాను. అయినా ఎవడి కర్మాడు అనిపించాల్సిందే. అయినా మీకు కరోనా ఎలా వచ్చింది సార్? ఏముంది, అక్కడ నాశనం చేయడానికి తీసుకొచ్చి తగిలించుకుంటే రాక చేస్తుందో. అమ్మా జాగ్రత్త అమ్మా, 1,00,000 రూపాయలు గొప్పమ్మా. వచ్చేసా. అరే తంబాకో, ఇక్కడ అసూయ ఆనందరావు గారని పక్కింటోడు బాగుంటే సోల్లేడు, కుళ్ళి ఏడుస్తుంటాడు. ఎవరు? నేనే బాబు. నీ కైలాస యాత్ర టైం అయింది. శివక్యం బయటకు వచ్చే గుట్లే, బయటకు వచ్చే. కమాన్ కమాన్. పాలసింహమూర్తి గారు, అయిపోయింది, చదువుకోండి. చెరపకురా చెడేవు. ఇప్పటికి పూర్తయిందా? ఈ మొక్క ముందే రాసుంటే నాకు ఈ కర్మ తప్పేది కదరా. ఇలాంటి పక్కింటి మూర్తి, కోటేశ్వరరావు లాంటి వాళ్ళు మనలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటున్నారు. వీళ్ళు మనకు మంచి చేస్తున్నట్టు మన పక్కనే ఉంటూ, మనకు జాగ్రత్తలు చెప్తున్నట్టు నటిస్తూ, మన భయాన్ని పెంచి, మన ధైర్యాన్ని చంపుతూ, మన ఏడుపులో వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళ నుండి మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కాపాడుకోగలిగితే ప్రతి ఒక్కరికి మంచి రోజులు వచ్చినట్టే.